పట్టుకొని చూద్దాం అన్నాడు అని అన్నాడు. ఇప్పుడు ఏడున్నాడు చూడండి, జైల్లో ఉన్నాడు అంట. ఎవడు పట్టించింది కాదు అని పెండ్లం పట్టించింది. ఐబొమ్మ రవికి మీరు ఎంత బిగ్గర వేస్తారంటే మీకే అంత బిగ్గర అవుతుంది. ఆ ఐబొమ్మ నుంచి ప్రైవసీ డేటా తీసుకొని వెళ్ళి ఎవరైతే స్కామ్ చేస్తుందో వాని వల్ల మాకు నష్టం ఎంతుందో తెలియదు. మాకు తెలియదు. మాకు తెలిసేంత నష్టం మాకేం జరగలేదు. కానీ ఏ లంజావుడి కన్నా ప్రజలు వ్యవసాయం చేసి వాళ్ళ ధాన్యాన్ని పండించి మాకు గిట్టుబాటు ధర ఇయ్యండిరా అయినా అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని వచ్చిన ఇదే గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ వాళ్ళు పడుతున్న తిప్పలు తెలుసా మీకు? అరే రోడ్లు డ్రైనేజ్ క్లీన్ చేయలు, వాళ్ళ శాలరీ వాళ్ళు తిండి కూడా సరిపోవట్లేదు. అరే మా జీవోలు పాస్ చేసి వాళ్ళ శాలరీ పెంచిరా, ఉన్న శాలరీ తగ్గించారు. కానీ మీరు టికెట్ల రేట్లు పెరగడం వల్లనే సినిమాలకు ఎవరు రావట్లేదు. 1 వీక్ మీ సినిమా 1 వీక్ నడవడమే మహా కష్టం. ఈ పరిస్థితి మీద ఎట్లుంటుంది తెలుసా? రిలీజ్ రోజున ఇట్లా పడ్డంగానే మీ అకౌంట్ డబ్బులు వస్తుంది. అవి తప్ప మీకు బిచ్చం ₹1 కూడా రాదు. ఇంకా సినిమాకు ఒక్కడు కూడా అడుగు పెట్టాడు. అసలు మీ సినిమా టికెట్ రేట్లు పెంచేసి థియేటర్లకు ఎవరు రాకుండా చేస్తుంది. మీకు అర్థం కావట్లేదు. మీకు అంతగానో దమ్ముళ్ళు అవుతారంటే ఇన్ని క్రైమ్ ఎందుకు జరుగుతాయి? ఇంత ఆన్లైన్ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది? హ్యూమన్ ట్రాఫికింగ్ ఎందుకు అవుతుంది? ఆ డ్రగ్స్ అన్న ఇంకా ఎందుకు ఆగట్లేదు? ఎందుకంటే వాడికి దొరికింది మాత్రం బిజినెస్ క్లోజ్ చేస్తే మీకు కమిషన్ రావు కదా. నిజాలు మాట్లాడితే ఇట్లే ఉంటది. హలో నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు ద రవీంద్రన్ కోకారం కామెంట్ సెక్షన్. ఈ రోజు మన టాపిక్ ఐబొమ్మ రవికి సపోర్టెడ్ గా ఈ వీడియో. ఎందుకు సపోర్ట్ అంటున్నారా? ఈ సపోర్ట్ చేయాల్సిందే. మనం సపోర్ట్ చేయకపోతే ఇంకా సపోర్ట్ చేస్తారు. దొంగలను దోచుకొచ్చి ప్రజలకు పెడుతున్న మొగోడు ఎవరు ఉన్నారంటే అది ఐబొమ్మ రవి. దొంగలు ఎవరంటారా? దొంగలు ఎవరు అంటే స్మగ్లింగ్ గురించి గొప్పగా హీరోని పెట్టి 300 కోట్ల రెమ్యునరేషన్ మొహన వాడేసి ఇది గొప్ప పని చేస్తున్నాం, మేము 100 కోట్లు పెట్టి సినిమా తీసినాము, ఇంత గొప్ప పని ప్రజలకు తీసుకోవాలి, గవర్నమెంట్ మీరు సపోర్ట్ చేయండి, మేము ఇంత గొప్ప పని చేసినాము, ఎర్రచంద్రాన్ని ఏ విధంగా స్మగ్లింగ్ చేయాలని ఒక గొప్ప సినిమా తీసి మేము ప్రజలకు తీసుకుపోతున్నాము, దీనికి మీరు రేట్లు పెంచి మాకు సపోర్ట్ చేయండి అంతే. సిగ్గు శరం లేకుండా గవర్నమెంట్ రేట్లు పెంచి జీవోలు పాస్ చేసి ప్రజలతో డైరెక్ట్ గా దొంగతనం చేసి ప్రొడ్యూసర్లకి హీరోలకి పంచి పెడుతుంది చూడు. గవర్నమెంట్, ప్రొడ్యూసర్లు, సినిమా ఇండస్ట్రీ వీళ్ళు పెద్ద దొంగలు అనమాట. ఎంత పెద్ద దొంగల్ని దోచుకొచ్చి ప్రజలకు అందజేస్తున్నాడు చూడు ఫ్రీగా. ఆడు హీరో, వాడి హీరో. ఇది అందరు ప్రజలు అంటున్నమాట. వాడు దొంగ కాదు, వాడు అసలైన మనిషి. చదువుకున్నాడు, టెక్నాలజీ తెలిసినవాడు, తెలివి ఉన్నవాడు, ఏ దాన్ని ఎందుకు వాడాలో తెలిసినవాడు, ప్రజలకి ఏ విధంగా చేస్తే మంచి జరుగుతుందని ఆలోచించినవాడు. హలో సార్లు, పెద్ద సార్లు, పోలీసులు, మీరు అంటున్నారు కదా మీ ప్రైవసీ, మీ డేటా పోతుంది అని. మీరు కరెక్ట్ గా ఉంటుందంటే మా డేటా ఏడిపోతుంది, ఏడిపోదు. అయినా మా డేటా పోవడానికి ఏం లేదు. మా డేటా ఎప్పుడో పోయింది, ఇప్పుడు కొత్తగా పోయేది ఏమీ లేదు. డేటా ప్రైవసీ అనేది ఎప్పుడో పోయింది. ఆ డేటా ప్రైవసీ ఒకవేళ ఉండుంటే కస్టమర్ కేర్ కాల్స్ ఎందుకు వస్తాయి మాకు? ఆ ఏడు ఆత్మీయవాడు, వాడు ఈడు ఎవడో ఫోన్ చేస్తాడు. మా చుట్టాలు కూడా అంతా ఏం మాకు. వీడు షీట్కి మనకి ఫోన్ చేస్తాడు, అది కావాలా, ఇది కావాలా, లోన్ కావాలా, క్రెడిట్ కార్డు కావాలా అని. వాళ్ళకి ఇవ్వడం ఏంటి నా డేటా? నేను చెప్పలేదు వాడికి. నా నెంబర్ వాళ్ళ దాకా ఎట్లా పోయింది వాడు నాకు ఫోన్ చేయడానికి. అదే సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఆ కాల్స్ నాకు రావు కదా, నా డేటా ఎటు పోదు కదా. సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ గట్టిగా లేక వాడి డేటా దొంగతనం చేస్తుండో, ఆన్లైన్ లో మోసం చేస్తారు అని వాడు సిగ్గు లేకుండా చెప్తున్నారు. మళ్ళా మీరు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? మీ డేటా వెళ్ళిపోతుంది, మేమున్నాగా ఆడాలి మీరు. మా సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ గట్టిగా ఉంది, ఎవరు తీసుకుపోయినా కానీ ఏం చేయలేరు, మేము చూసుకుంటాం అంతా అనాలి. మీరు అనాలి. మీకు చేత కాదు కాబట్టి, మీకు రాదు కాబట్టి, మీ దగ్గర అంత కంటెంట్ లేదు కాబట్టి. పెద్ద బిల్డప్ కొడుతున్న ఇట్లా కూర్చొని అలా ఏమైంది అన్నారు కదా అని మీరు అప్పుడు పట్టుకొని చూద్దాము అని అన్నాడు. ఇప్పుడు ఏడున్నాడు చూడండి, జైల్లో ఉన్నాడు అంట. ఎవడు పట్టించిండే కాదు, ఎవరు పట్టించిండే కాదు అని పెండ్లం పట్టించింది.
ఇగో మా ఆయన ఇట్లా చేస్తుండు పట్టుకోండి అంటే మీకు ఎట్లా చేత కాదు కదా అంటే పోయి పట్టుకొని వచ్చారు. ఏదో మీరేదో ఫ్రమ్ స్క్రాచ్ టు ఫినిష్ అన్నట్టు మొత్తం ఫస్ట్ నుంచి మేమే నిర్వహించినాము, మేమే మొత్తం ఎంక్వైరీ చేసినాము, మేమే రీసెర్చ్ చేసినాము, ఏడు తెలుసుకున్నాము, మొత్తం గతంతా మేమే లాగి పట్టుకున్నాం అన్నట్టు ఫీల్ అవుతుంది మీరు. మీ వల్ల కాదని అంతగానో దమ్ముళ్ళు అవుతారంటే ఇన్ని క్రైమ్ ఎందుకు జరుగుతాయి? ఇంత ఆన్లైన్ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది? హ్యూమన్ ట్రాఫికింగ్ ఎందుకు అవుతుంది? ఆ డ్రగ్స్ అన్న ఇంకా ఎందుకు ఆగట్లేదు? చిన్నపిల్లలు, పెద్దలు, అమ్మాయిలు ఎంతో మంది కిడ్నాప్ అవుతున్నారు. ఎటు పోతున్నాయి ఈ కేసులన్నీ? ఇవి ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు? దీనిపైన ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవట్లేదు మీరు? సినిమా వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు బాగా ఇస్తారు, వీళ్ళు ఇవ్వరని. మీకు డ్రగ్స్ గురించి బాగా తెలుసు, ఎవరు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనే సంగతి కూడా మీకు తెలుసు. అక్కడక్కడ ఎవరు కూడా దొరుకుతా ఉంటారు. వానగాడి పట్టుకొచ్చి ఇన్ని కేజీలు దొరికింది, ఎన్ని కేజీలు దొరికింది అని చెప్పేసి మీడియా మీద మంచిగా ఇట్లా మేకప్ వేసి మంచిగా పేరుస్తారు. నెంబర్లు, ఆర్టిస్టులు అయిపోతారు మీరు. డబ్బులు దొరికినా, నగలు దొరికినా, ఏ ఫోన్ దొరికినా కానీ ఇట్లా ఆర్టిస్ట్ లాగా పేరుస్తారు. ఇట్లా ఆర్టిస్టులు మీరు ఇట్లా పేసి మీడియా ముందు మంచి పోజ్ కొట్టి ఇట్లా పాస్పోర్ట్ దిగుతారు, అందరూ పాస్పోర్ట్ ఫ్యామిలీ కూడా దిగుతారు. కానీ ఇది ఏడికెళ్ళి వచ్చింది? వీడికి అమ్మినవాడు ఎవడు, వానికి అమ్మినవాడు ఎవడు, అసలు మెయిన్ ఆరిజిన్ ఎక్కడ ఉంది, అదంతా స్టార్ట్ చేసిన ఎవడు, ఎక్కడ దాకా పోతుంది అనే నెట్వర్క్ ఎప్పుడన్నా పట్టుకున్నారా మీరు? పట్టుకోరు. అది తెలిసినా కానీ పట్టుకోరు మీరు. అది ఎందుకంటే మీకు అది ఒక ఇన్కమ్ సోర్స్, అది వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్. అది మీరు ఎందుకు పట్టుకుంటారు? ఎందుకంటే వాళ్ళకి దొరికి మాత్రం బిజినెస్ క్లోజ్ చేస్తే మీకు కమిషన్ రావు కదా. నిజాలు మాట్లాడితే ఇట్లే ఉంటది. ప్రజలకు ఉపయోగపడి మీరు ఎప్పుడు చేయరు. ఎవరి జేబులు నింపుకుందామని వాడే చూస్తారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం ఎవడు లేడు. వాడు ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని వాడు 100 కోట్లు కదా, ఎన్ని కోట్లు సంపాదించుకోండి, మాకు సంబంధం లేదు. మాకు ₹1 నష్టం లేదు, దానిలో ₹1 నష్టం లేదు. ఆ ఐబొమ్మ నుంచి ప్రైవసీ డేటా తీసుకొని వెళ్ళి ఎవరైతే స్కామ్ చేస్తుందో వాని వల్ల మాకు నష్టం ఎంతుందో తెలియదు. మాకు తెలియదు. మాకు తెలిసినంత నష్టం మాకేం జరగలేదు. కానీ డైరెక్ట్ గా మీ వల్ల, గవర్నమెంట్ వల్ల, సినిమా వల్ల మాకు జేబులు గుళ్ళు అవుతున్నాయి. డైరెక్ట్ గా వెళ్తున్నాయి. డైరెక్ట్ గా సినిమా థియేటర్కి వెళ్తారంటే కథం వేలు ఒకటి పోయినా ₹1000 అయిపోతాయి. ఆ టికెట్ కి 700, 800, ₹1000 ఒక టికెట్ కి. ఇంకా స్నాక్స్ కి వెళ్తారంటే వాడి గురించి మాట్లాడకూడదు. మనం ఎంత తక్కువ మాట్లాడుకోకూడదు వాడి గురించి, స్నాక్స్ గురించి, సమోసా గురించి, ఆ పాప్కార్న్ గురించి అసలుకే మాట్లాడకూడదు మనం సినిమాకి వెళ్తే. మళ్ళీ గేట్ కార్డు చెక్ చేస్తారు వాళ్ళు, బయట నుంచి మీరు ఏం లోపల తీసుకురావద్దని. 5 రకాలుగా సావాలి, లేదంటే ఇల్లు కొనుక్కొని సావాలి. కడుపైన ఖాళీ ఉంచుకోవాలి, నీ జేబైనా ఖాళీ కావాలి. ఇది థియేటర్ల పరిస్థితి. అరే మీరు అసలు ప్రజల బాగు కోసం ఉన్నారా? ప్రజల్ని దోచుకొని తినడానికి ఉన్నారా? మీరు జీవోలు పాస్ చేసి అఫీషియల్ గా దొంగల్ని తయారు చేస్తుంది గవర్నమెంట్. మీరు ఒక విషయం చెప్పండి, మీరు ఏ రంజావుడి కన్నా ప్రజలు వ్యవసాయం చేసి వాళ్ళ ధాన్యాన్ని పండించి మాకు గిట్టుబాటు ధర ఇయ్యండిరా అయినా అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని వచ్చిన పురుగుల మందు ఆగి ఊరేసుకొని వచ్చినా సరే కానీ వాళ్ళ మొహం చూసుకోవడం లేదు. వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చిన అరే రోజున ఇట్లా వెంటనే ఇట్లా కలిసంగానే సినిమాలో ఇట్లా కలవంగానే ఆడ మంచి ఇట్లా సెల్ఫీలు దిగేసి జీవోలు పాస్ చేస్తారు కానీ టికెట్ రేట్ పెంచుకోకూడదని ఏ రోజైనా అట్లా చేసిరా? మీరు జీవోలు పాస్ చేసిరా? గిట్టుబాటు ధర ఇస్తామని చేసిరా మీరు? అట్లా ఎప్పుడన్నా ఎంతో మంది వ్యక్తులు చచ్చిపోయారు. వాళ్ళు మన పొట్ట నింపడానికి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు ఇట్లా బిజినెస్ వేసి జేబులు నింపుకోనికి వాళ్ళు చేతగాక కాదు, వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న ఆస్తి అది వ్యవసాయం అనేది. వాళ్ళు అది కూడా చేయలేకపోతే సావాళ్ళ కొడగలరు మీరు. అటువంటి వాళ్ళకి గిట్టుబాటు ధర ఎన్నికే జీవోలు పాస్ చేయడానికి మీ తరం కాదు. ఇదే గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ వాళ్ళు పడుతున్న తిప్పలు తెలుసా మీకు? అరే రోడ్లు, డ్రైనేజ్ క్లీన్ చేయలు, వాళ్ళ శాలరీ వాళ్ళు తిండి కూడా సరిపోవట్లేదు. అరే మాకు తిండి కూడా సరిపోవట్లేదా, కొంచెం రేట్లు శాలరీలు పెంచాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు రోడ్ల మీద వాడి ఎండకు వాళ్ళు ధర్నాలు చేస్తే కానీ మీ చెవులో పోవాలి. వాళ్ళకి ఏ రోజైనా మీరు జీవోలు పాస్ చేసి వాళ్ళ శాలరీ పెంచిరా? ఉన్న శాలరీ తగ్గించరు కానీ మీరు ఏ రంజోడికి అన్న పెంచిరా? మీరు శాలరీ పెంచిరా? మీరు మరి ఎవడు అబ్బ సొమ్మని ఆ ప్రజలను దోచుకొచ్చి మీరు ఆ ప్రొడ్యూసర్లకి, ఆ హీరోల కంటే కలుగుతారా? మీరు వాడు అబ్బ సంపాదించిండా, వాడు అమ్మ ముగ్గురు సంపాదించిండా? డబ్బులు అవి మీరు ఏ వ్యవసాయం చేసి, ఏ నాట్లేసి ఏ వరి కోసి మీరు సంపాదించిన డబ్బులు 100 కోట్లు ఎవరు సంపాదించండి? ఎవడు అబ్బ సొమ్మని? వాడు ఒక సినిమా తీసినాడు, తెల్లచంద్రం ఎట్లా స్మగ్లింగ్ చేయాలి, గవర్నమెంట్ ని ఎట్లా మోసం చేయాలి ఒక సినిమా తీసిండు. దానికి వాడు 300 కోట్లు రెవెన్యూ చేశాడు. వాడు వచ్చి మేము ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసినాం, మాకు రేట్లు పెంచాలని చెప్పేసి ఈయన ఒక పెద్ద దొంగ పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ లో ఉన్నాడు. వాడు జీవో పాస్ చేసి విచ్చిపడ్డ ఏంటంటే కథ వచ్చిన ప్రజల జేబుల నుంచి తీసుకొచ్చిన సొమ్మును వాడి అకౌంట్లకి, ఈయన అకౌంట్లకి, వీని జేబులకు, వాని జేబులకి పోయి మొత్తం ఫైనల్ దోచుకునేవాడు రా. దోపిడీకి గురైంది ఎవరు? దోచుకునేవాడు. దొంగ ఎవరు ఇక్కడ?
అంటే ఆఫీషియల్ గా మీరు ఏమో సైన్లు పెట్టేసి జీవోలు పాస్ చేస్తారు, దొంగతనం కాదు. మీకు తెలిసినట్టు మీరు చేశారు, మాకు తెలిసినట్టు మేము చేశారు. మీరు మీకు ఇష్టం చేయండి, మాకు మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాం. దానికి ఐబొమ్మ రవి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిండు. చేస్తారా మీరు చేయండి. అట్లే మీరు 100 కోట్లు కాదు, 8 కోట్లు 1000 కోట్లు పెట్టుకోండి. కొడుకులు ఎవరాడు సినిమాలకి మీరు ఇప్పుడు పట్టుకున్నారు కదా ఐబొమ్మ రవిని. ఐబొమ్మ రవికి మీరు ఎంత బిగ్గర చేస్తారంటే మీకే అంత బిగ్గర అవుతుంది. ఎందుకు పట్టుకున్నాం రా అనుకుంటారు మీరు. ఒక్కడు కూడా రాడు సినిమా, గుర్తు పెట్టుకోండి. సినిమాకు ఒక్కడు కూడా అడుగు పెట్టాడు. అసలు మీరు సినిమా టికెట్ రేట్లు పెంచేసి థియేటర్లకు ఎవరు రాకుండా చేసింది, మీకు అర్థం కావట్లేదు కదా. టికెట్ల రేట్లు పెరగడం వల్లనే సినిమాలకు ఎవరు రావట్లేదు. 1 వీక్ మీ సినిమా 1 వీక్ నడవడమే మహా కష్టం. ఈ పరిస్థితి మీద ఎట్లుంటుంది తెలుసా? రిలీజ్ రోజున ఇట్లా పడ్డంగానే మీ అకౌంట్ డబ్బులు వస్తుంది, అవి తప్ప మీకు బిచ్చం ₹1 కూడా రాదు. ఇంకా అర్థమవుతుందా? ₹1 రాదు, వారం రోజులు నడవదు మీ సినిమా. అదే మీరు తక్కువ సాధారణ సినిమాలు లాగానే మీ సినిమాలో రిలీజ్ చేయండి. మీ సినిమా దమ్ము ఉంటే ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వచ్చి చూస్తాడు. మీ సినిమా దమ్ము లేక టికెట్ రేట్ లిస్ట్ వచ్చిన పెంచుకొని మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసి చెప్పేసి ఫేక్ నెంబర్లు ఇట్లా బయటకు వదిలేస్తారు. అది మాకు తెలియదు. అది మీ సినిమాలో దమ్ముంటే, మీ కథలో కంటెంట్ ఉంటే సాధారణ ప్రైస్ టికెట్ ప్రైస్ పెట్టి రిలీజ్ చేసి మాక్సిమం పబ్లిక్ ని థియేటర్ రప్పియండి. అప్పుడు మీ సినిమా దమ్ముందని ఒప్పుకుంటారు. ఇన్ని సినిమాలు తీస్తారు. సినిమా చరిత్ర ఎప్పటి నుంచో ఉంది, ఎన్నో 100 సినిమాలు తీస్తున్నారు. మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. అన్ని ఆ లోక సినిమాలు తప్ప ఎప్పుడో ఒక సినిమా వస్తుంది, మంచి సినిమా, అది కూడా ఏదో ర్యాండమ్ గా హిట్ అవుతుంది తప్ప ఏముంటారా కంటెంట్ దాంట్లో నా బొక్కలా ఉంటుంది. ఒక్క సినిమా తక్కువ ఉండదు. మీకు సినిమా దీనికి రాదు. మళ్ళా పెట్టండి, ఎవరైనా కామెంట్లు నువ్వు తీరా సినిమా పెట్టండి, తీస్తారు సినిమాలు. ఎందుకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే వేలకు ఖర్చు ఏడికి తీసుకొచ్చి పెడతారా వాళ్ళు. పాపము ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళని, సినిమాకి వెళ్దాం అని. ఆ ఇల్లుని మెయింటైన్ చేసే మనకి తెలుస్తుంది, ఇంటి బాధ్యత మోసేవాడిని తెలుస్తుంది, దాని బరువు ఏందో అనేది. పాపం భార్య పిల్లలు ఫ్యామిలీ వెళ్దామని చెప్తారంటే ఆ భార్యను భరించలేక వాడు ఎంత బాధపడుతుందో తెలుసు మనకి. సరే అని చెప్పేసి వాడు 1 నెల సార్లు పెట్టుకుంటాడేమో. సాధారణ మామూలు ప్రజలు 10-15 వేలు వస్తాయి వాళ్ళకి నెలకి సార్లు. వాళ్ళకి ఆ సినిమా కొత్త సగం సార్లు కట్టు జంపు కథ వెళ్ళిపోతుంది. అది మీరు తీసుకొని మీ జేబులో వేసుకుంటారు. మీరు నరకానికి పోతారు. మీరు కరెక్ట్ గా గరుడపురం తెలిసినట్టు మీరు నరకానికి పోతారు. మీరు ప్రజలని దోపిడీ చేసిన వాడు ప్రతి ఒక్కడు నరకానికే పోతారు. దానికి కూడా వేస్తున్నారు. ఇటువంటి దొంగతనం చేసిన కొడుకులని ఏ విధంగా శిక్షిస్తారు అనేది గరుడపురంలో నీట్ గా ఏ చేసిన వీడియోస్ కూడా నీట్ గా కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసి శిక్షలు ఏ విధంగా కరెక్ట్ చేస్తారని చెప్పేసి మీకు వీడియో ఏం చూపిస్తారు. మీ బాడీలో ఆడ ఎట్లా తయారవుతాయి, ఏ విధంగా శిక్షలు పంపిస్తారు, ఈ విధంగా దొంగతనం చేసుకుంటే, ఈ విధంగా అన్యాయంగా ప్రజలు దోచుకుంటే ఎట్లా నరకంలో మీరు శిక్షలు అనుభవిస్తారని కూడా చూపిస్తారు మీకు కళ్ళకి. అప్పుడైనా మీకు సిగ్గొస్తుంది చూస్తారు. ఐబొమ్మ రవికి మీరు ఎంత స్ట్రాంగ్ గా శిక్షణ పెట్టి లోపల ట్రై చేయండి. మీరు అంత బిగ్గర మీకే అయితే తప్ప ఆయనకి ఏం కాదు. ఐబొమ్మ రవికి అంత సపోర్ట్ ఉంది పబ్లిక్ లో. మీరు టికెట్ రేట్ బంద్ చేయండి, టికెట్ సాధారణంగా రిలీజ్ చేయండి. మీరు 100 కోట్ల సినిమాలు పెట్టి తీయాల్సిన అవసరం లేదు, ఎవరు అడగట్లేదు మిమ్మల్ని. అసలు మీరు దేనికోసం ఇస్తున్నారా? మీరు 100 కోట్లు పెట్టి గవర్నమెంట్ వచ్చి మీ దగ్గర వచ్చి ఏమైనా అడిగిందా? అయ్యా మాకు చూడండి ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టండి, మా ప్రజలకు నీళ్ళు అవసరం ఉన్నాయి, దీని కింద ఇంత మేము బడ్జెట్ అనుకుంటాము, అవి డెవలప్మెంట్ ఉంటుందా, లేకపోతే ఏమైనా ప్రాజెక్టుల వాటర్ పెద్ద పెద్ద డ్యామ్ల అన్నమాట దీనికి ఇంత బడ్జెట్ అనుకుంటామని చెప్పేసి మీకు అప్పచెప్తే, భయ్యా దీనికి ఇంత రాలేదు, మాకు ఇంకా 100 కోట్లు ఎక్కువైంది మాకు ఖర్చు, జర మాకు చూసుకొని మా ఖర్చు మాకు ఇవ్వండి అని అప్పచెప్పుకోవడానికి మీరు అట్లా అడుక్కోవడానికి మీరు ఏమైనా ప్రజలకు ఏమైనా సేవ చేస్తున్నారా? మీరు ఏమన్నా మీ సినిమాలు మీరు తీసుకోండి, మీ రెమ్యునరేషన్ మీరు 100 కోట్లు మీ జోబులు వేసుకోండి. మమ్మల్ని ఎందుకు దోచుకోవడం? సిగ్గుందా? కొంచెం లాజిక్ ఉందా? దానిలో పెంచడానికి సిగ్గు లేదు, వాడేయడానికి సిగ్గు లేదు. ఎక్కువ ప్రజల మీకు కూడా చెప్తున్నా, ఫ్యాన్స్ మెయిన్. మీరు సినిమాలకు వెళ్తున్నారు మంచిగా, వేరే ఖర్చు పెట్టుకుని పోతున్నారు, అప్పులు తీసుకొని పోతున్నారు, క్రెడిట్ కార్డు గీక్కొని పోతున్నారు. మీకు ఏమొస్తుందో తెలుసా? మీ మొత్తం మీ జేబులు మొత్తం గుళ్ళ వేసుకోండి. మీ హీరో జేబులో, మీ ప్రొడ్యూసర్ జేబులో, వాళ్ళ జేబులో నింపేస్తున్నారు మీరు. దానికి వాళ్ళు ఏమిటో కలిసి వచ్చి ఇంత వేసుకున్నారు వాళ్ళ జేబులో. వాళ్ళు మీకు ఏం చేయరు. స్టేజ్ మీద వచ్చి ప్రజలు ఫ్యాన్స్ మీరే మా గుండెకాయ, మీరు లేకపోతే మేము లేవని చెప్పేసి ఒక 2 నెలలు పెట్టినందుకో అని వేస్తారు మీరు. కథం అయిపోయాయి. మీరు ఖుషి, వాడు జంపు 100 కోట్లు జేబులు వేసుకొని జంపు కథ. వాడు అక్కడ పోయి ఫారెన్ ట్రిప్పులు, మాల్దీవులు, ఆటలు, ఇక్కడ మంచి ట్రిప్పులు వేసుకుని కూర్చుంటారు. మీరేమో ఇక్కడ కాలు కన్నా కోళ్ళగా రోడ్ల మీద తిరుగుతా ఉంటారు. అటు ఇటు అంటే డబ్బులు మొత్తం అయిపోయినా ఏం చేయాలి బాబు ఇప్పుడు అని చెప్పేసి రోడ్ల మీద ఆనికి కప్పులు ఆడుకుంటా తిరుగుతా ఉంటారు. ఇంకా ఇంత మించి ఏం లేదు. వాళ్ళకేమో విదేశాల ట్రిప్పులు, మీకేమో వీధుల్లో అటు ఇటు కాలు కానీ కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఆలోచించారు, గట్టిగా ఆలోచించి థియేటర్లకి ఇవ్వడం పోకండి. ఈ ఆచారం అనేది బంద్ కావాలి. ఫస్ట్
టికెట్ల రేట్లు పెంచే ఆచారం అనేది బంద్ కావాలి. ఇంతకుముందు ఏదో ఒక సినిమాకు అమాస పుణ్యానికి ఎప్పుడో ఒక సినిమాకి ఇట్లా రేట్లు పెంచుతుండే. ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క సినిమాకి రేట్లు పెంచేసుకుంటారు. ఎవరు ఇష్టం నాకు నేనే పెద్ద హీరో, నాకు మొత్తం ఎంత అయింది అంత అని చెప్పేసి కదా తింటారు, అడవి రేట్లు పెంచుకుంటారు. అరే ఇంతకుముందు ఫిక్స్డ్ రేట్ టికెట్లకి సినిమా టికెట్ ప్రైస్ ఎంత అని చెప్పేసి క్యాల్కులేట్ చేసుకుని మనకి ఇంతమందికి ఎంత పోతుంది. ఇప్పుడేమో ఏ సినిమాకి ఎంత రేట్లు అని చెక్ చేసుకొని పోవాల్సి వస్తుంది. అంత దరిద్రానికి దిగదచ్చారు మీరు. సో మానేయండి ఫస్ట్. టికెట్లు రేట్లు పెంచే ఆచారాన్ని బంద్ చేయండి ఫస్ట్. ఫిక్స్డ్ ప్రైస్, అది 100 కోట్లు 1000 కోట్లు పెట్టి పెట్టిన సినిమా సరే కానీ ఒకటే ప్రైస్, 10 రూపాయలు పెట్టి సినిమా తీసినా కానీ ఒకటే ప్రైస్. మీకు గుద్దలు తమ్ముంటే తీయండి, లేదంటే తీయకండి, మానేయండి. మిమ్మల్ని తీయాలని ఎవరు చెప్పట్లేదు, ఎవరు అడుక్కోవట్లేదు. మీరు తీయకపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు తీస్తేనే మాకు నష్టం. అందుకే మీరు తీయాలని మధ్య మధ్యలో ఎవరు లేదు. మీరు తీస్తే మీకు అంత దమ్ముంటే ఉన్న డబ్బులతోనే తీయండి, టికెట్ ఉన్న ప్రైస్తోనే పెట్టండి, రిలీజ్ చేయండి. మీ సినిమా బాగుంటే అందరూ వచ్చి సినిమా చూస్తారు, మీకు వచ్చే కలెక్షన్ మీకు వచ్చేస్తారు. అంతేగాని ఈ కథలు దీన్ని 100 కోట్లు పెట్టాం 1000 కోట్లు పెట్టాం మాకు టికెట్ ప్రైస్ పెంచాలంటే అక్కడ గవర్నమెంట్ బొక్క, మీకు బొక్క, అందరిని బొక్క అవుతుంది. మీరు తోకున్న గొంతులో మీరే వాడతారు. ఐబొమ్మ రవికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి నష్టం లేదు. వాళ్ళు టికెట్ వాళ్ళు సినిమాలు మొత్తం చూడడం అనేస్తారు. వాళ్ళు ఇంకా ఇటువంటి సైట్లు ఇంకా ఉన్నాయి, అవన్నీ క్రియేట్ చేస్తారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీతో పని ప్రజలతో పెట్టుకుంటారంటే మంచిగా ఉండదు. ప్రజలకు ఏది కావాలో, ఎంత కావాలో, ఎక్కడ వరకు తీసుకురావాలో అన్ని తెలుసు వాళ్ళకి. ప్రజలతో పెట్టుకోకండి. మీరు ప్రజలకు ఏది కావాలో అది చేయండి. అంతేగాని మీకు వాటి నుంచి కమిషన్లు వస్తున్నాయి, మాకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు అనుకుంటే మొత్తం ముడ్డ కూర్చిపోతారు అందరూ. అది గుర్తుపెట్టుకోండి బాగా. ప్రజలారా బాగా ఆలోచించండి. మీరు ఐబొమ్మ రవికి నేను సపోర్ట్ చేస్తున్నా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఎవరి తప్పు అనేది కూడా చెప్పండి క్లియర్. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనుకునేది కామెంట్ సెక్షన్ లో తెలుస్తుంది. దీనికి మీరు కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ చెప్పండి. మీరు చెప్తే గవర్నమెంట్ తెలుస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ప్రజలు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రజలతో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ నిల్చోదు, పడిపోతుంది. ఎత్తిది వాళ్ళకి దించేది వాళ్ళకి గుర్తుపెట్టుకున్నది. ప్రజలు 100% ఐబొమ్మ రవికి మాత్రమే సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి గవర్నమెంట్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అందరికి జై శ్రీరామ్.